నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. జపనీస్ కంపెనీ అయిన కవాసాకి మనకు తెలిసిందే, చాలా స్పోర్ట్స్ బైక్స్ కానీ మన కంట్రీలో భారతదేశంలో సేల్ చేస్తుంటుంది. అయితే ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో నెక్స్ట్ ఇయర్ వచ్చే 2025లో వచ్చే ఒక కొత్త మోడల్ని లాంచ్ చేసింది. దాని గురించి బేసిక్ డీటెయిల్స్ ఏందో చూద్దాము. KLX 230 RS అనేది ఒక కొత్త బైక్ని లాంచ్ చేసింది. దీంట్లో డీటెయిల్స్ అన్ని చూద్దాం మనము. దీంట్లో వచ్చేసి మనకి 233cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనేది వస్తుంది. ఇది మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది. దీంట్లో మనకి 19.57 bhp 20.6 Nm టార్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో మనకి 21 ఇంచెస్ ఫ్రంట్ టైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 21 ఇంచెస్, ఎందుకంటే ఇది ఆఫ్ రోడింగ్కి కూడా చాలా యూజ్ అవుతుంది. మనకి బ్యాక్ సైడ్ ఏమో 18 ఇంచెస్ రేర్ వీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి ట్యూబ్ టైర్ క్నాబీ టైర్స్ అనేది వస్తుంది. దీని సస్పెన్షన్ వచ్చేసి ఫ్రంట్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్, రేర్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదే చూడడానికి కూడా చాలా బాగుంది. దీంట్లో మనకి 2 కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఒకటి లైమ్ గ్రీన్ అండ్ ఒకటి బ్యాటిల్ గ్రే. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో రిలీజ్ చేశారు. మన భారతదేశంకి, ఇండియాకి ఇంకా రాలేదు. ఇది మనకి ప్రజెంట్ 2024 మోడలే దొరుకుతుంది. అది మనకి దగ్గర 5.21 lakhs, 5,21,000, 5,21,000 ఉంటుంది. 2025 మోడల్ కొద్దిగా తక్కువ ఉంది. ఇది మనకు దగ్గర వీళ్ళు చెప్పే ప్రకారం అయితే $4,999 ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. అంటే దగ్గర 4,18,000 అనేది వస్తుంది మన ఇండియా కరెన్సీకి కన్వర్ట్ చేస్తే కనుక. మేబీ ఇది మరి 2025 మోడల్ నెక్స్ట్ ఇయర్ 25లో లాంచ్ చేస్తారో తెలీదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో అయితే లాంచ్ అయిపోయింది ఈ బైక్. 2020 అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే మోడల్ ఇప్పుడు లాంచ్ చేసేసారు. దీని డీటెయిల్స్ ఇంకా దీని వీడియో కానీ మేము తీసుకొస్తాము. అందుకోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఎన్నో విషయాలు ఫస్ట్ మీకు తెలుసుకోవడానికి ఛానల్కి ప్లీజ్ సపోర్ట్ చేయండి. బైక్స్ కానీ, కార్స్ కానీ, మొబైల్స్ కానీ ఎన్నో విషయాలు మన ఛానల్లో వస్తుంది. గ్యాడ్జెట్స్, అన్బాక్సింగ్, వాక్ అరౌండ్ వీడియోస్, రివ్యూస్ ప్రతి ఒక్కటి చేస్తాము. అందుకోసం మీ సపోర్ట్ చాలా అవసరము. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.